హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0. మనం రీసెంట్గా 3 డేస్ బ్యాకే మాట్లాడుకున్నాం. ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా యాష్ గారి నుంచి మరొక అప్డేట్ అనేది అంటే మన ఎల్సీ మెంబర్స్ అవలోలు చెప్పే అవకాశాలు ఉన్నాయనుకున్నాం. ఆ విధంగానే ఈసారి మాత్రం దిలాన్ సార్ నుంచి సపరేట్గా యాష్ గారి నుంచి ఒక అప్డేట్ వచ్చిందంట. అప్డేట్ ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పారు. ఇది వింటే చాలా క్వశ్చన్స్పై మీకు ఆన్సర్లు దొరుకుతాయండి. అంటే వచ్చేది అసలు ఆన్ ప్యాస్ వస్తుందా లేదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, అలాగే మనం ఆన్ ప్యాస్లో ఉన్నాం కాబట్టి వేరే బిజినెస్లు చేసుకోవచ్చా లేదా, అసలు మన విక్టరీ విత్ యాష్ దేని గురించి, ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం ఇదే వీడియోలో క్లారిటీ వస్తాయి. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆయన ఛానల్ వీడియో అనేది ఉంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మార్నింగ్ గంట ముందే దిలాన్ గారి నుంచి వీడియో వచ్చిందన్నమాట. గతంలో ఏప్రిల్ 7లో వచ్చిందన్నమాట ఆల్ గుడ్ అని. దాని తర్వాత మళ్ళీ ఆయన ఛానల్ నుంచి వచ్చిన వీడియో అయితే ఇదే. ఓకేనండి, వీడియోలో నేను క్లియర్గా అన్నీ చెప్పబోతున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంది. ఎందుకంటే గంట సేపు రాశానమాట ఇదంతా క్లారిటీగా మీకు చెప్పడం కోసం. ఓకే, ముందుగా వచ్చేసి ప్రజెంట్ కెనడాలో అంటే ఆయన వీడియో పెట్టిన టైంకి కెనడాలో టైం వచ్చేసి ఈరోజు అంటే 21వ తారీఖు అంట అక్కడ కెనడాలో, ఏప్రిల్ 2026 అని చెప్పారన్నమాట. అలాగే యాష్ గారి నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఆయన మీతో ఈ యొక్క అప్డేట్ని పంచుకోమని చెప్పారు. అందుకే నేనైతే ఇది చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా ముందుగా దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ముందుగా అందరికీ కూడా ఆయన హలో చెప్పారు. అలాగే మళ్ళీ నేను అప్డేట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇకపై మీకు కొద్దిగా అప్డేట్స్ అనేవి చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పారంట. గతంలో మనకి 3 నుంచి 4 నెలలు బట్టి ఎటువంటి అప్డేట్స్ లేవు. అలాగే రానున్న కొన్ని విషయాల గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను. కావాలనే ఈ 3-4 నెలలు అయితే మేము కొద్దిగా పాస్ చేసాము, అంటే కొద్దిగా ఆపాము అన్నట్టుగా ఆయన చెప్తాను అనమాట. కానీ ఇకపై కొద్దిగా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయని కూడా యాష్ గారు అయితే చెప్పారంట. అలాగే మనం అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది కూడా క్లారిటీ ఇస్తానన్నట్టుగా చెప్పారన్నమాట. ఇప్పుడు గతంలో ఉన్నదైతే కాదు, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో ఉన్నట్టు మనం ఆన్ పేస్ దాన్ని అయితే తీసుకురావడం లేదు. ఆన్ పేస్ అనేది ఒక వాహనం, అంటే ఒక వెహికల్ అని చెప్తాడు కానీ ఆన్ పేస్ అనేది వాహనం. కానీ ఆ వాహనంపై చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓకేనండి, సరిగ్గా క్లారిటీగానండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ అనేది ఇప్పుడు ఇక ముందుకు వెళ్ళదు. ఓకే, ఇక్కడ నేను ఒకటేనండి ఇక్కడ అప్డేట్ కింద చెప్తున్నాను. అంతకు మించి అయితే నేను దాన్ని నెగిటివ్ చేయట్లేదు, పాజిటివ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పిన విషయం ఇది, బట్ చాలామంది అయితే నన్ను తిట్టుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తుంది. ఇది యాష్ గారి నోట్ నుంచి వచ్చింది. ఓకే, దిలాన్ గారు కూడా 1-2 సార్లు చెప్పారన్నమాట. ఆన్ ప్యాస్ అనే వెహికల్ ఏదైతే ఉందో దానికి ఇంకా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఆన్ ప్యాస్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందుకి వెళ్ళదు అని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పాడన్నమాట. అలాగే మన విజన్ ఏదైతే ఉందో అది ఆన్ ప్యాస్ మాత్రమే కాదు, అంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ విజన్ కేవలం ఆన్ ప్యాస్ మాత్రమే కాదు, మనం ఏదైతే తీసుకొస్తామో అది చాలా బలంగా ఉండబోతుంది. కాబట్టి ఆయన చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని అని చెప్పి దిలాన్ గారు చెప్పారన్నమాట. మనం ఏదైతే తెస్తామో అది చాలా గొప్పగా ఉంటుంది, అలాగే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారన్నమాట. అలాగే చాలా మంచిగా గొప్పగా ఉంటుందని కూడా చెప్పారన్నమాట. అంటే రిపీట్గా మనం ఏదైతే కొత్త బిజినెస్ తేబోతున్నామో అది చాలా గొప్పగా బలంగా మంచిగా ఉండబోతుందని పదే అయినా చెప్పారన్నమాట. అలాగే దాని పేరు మనం అందుకే ఒక అందమైన ఉమ్మడి కళ అని పెట్టాం. అంటే బిగ్ బోల్ బ్యూటిఫుల్ డ్రీమ్ అనేది చెప్తారు కదా యాష్ గారు, అందమైన ఉమ్మడి కళ అని అదన్నమాట. అలా పెట్టాము దానికి సింపుల్గా అని చెప్పారన్నమాట. అలాగే కొన్ని విషయాలు మీకు క్లియర్ చేయాలని అనుకుంటున్నాము క్లారిటీగా మరొకసారి. అదేంటంటే ఆన్ పేస్ అనేది ఒక వాహనం లాంటిది, అది ముందుకు వెళ్ళడానికి మనం దాన్ని అయితే నిర్మించడం జరిగింది. కానీ అందులో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం చేత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాన్ని మనం పక్కన పెట్టడం జరిగింది. అంటే ఆ వాహనాన్ని వదిలేసాము ప్రజెంట్ అని మళ్ళీ ఇంకోసారి ఆయన చెప్పారన్నమాట. కాబట్టి మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ముందుకు వెళ్ళడానికి వచ్చిందే విక్టరీ విత్ యాష్. ఓకే, ఆన్ పేస్ అనే వెహికల్ లీగల్గా ప్రాబ్లమ్స్, కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ప్రజెంట్ ముందుకు తీసుకెళ్లే పొజిషన్లో అది లేదు, దాన్ని పక్కన పెట్టేసాం. దానికి ఆల్టర్నేటివ్గా తెచ్చిందే మనం విక్టరీ విత్ యాష్ మాట. కాబట్టి మనం ఏదైనా ముందుకు వెళ్ళాలంటే విక్టరీ విత్ యాష్ నుంచే ముందుకు వెళ్తామని చెప్పాడు. ఇదన్నీ గతంలోనే ఆయన చెప్పాడండి, కానీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆయన గుర్తు చేశాడు కాబట్టి. ఓకే,
కాబట్టి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదండి. దీంట్లో అంతా కూడా ఈ విధంగా మనం విక్టరీ డాష్ ద్వారానే ముందుకు వెళ్తామని మరొకసారి ఆయన చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమైతే లేదు. ఆన్ ప్యాసివ్ అనేది ఒక వెహికల్ లాంటి, కేవలం ఒక వాహనం లాంటిది. ఆ వాహనం పని చేయకపోతే మనం ఇంకో కొత్త వాహనం పట్టుకుని వెళ్తాం తప్ప మన యొక్క గోలు, మన యొక్క విజన్ ఎక్కడ ఆగిపోదు. ఇందులో మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు అని చెప్పి ఆయన అయితే 1-2 సార్లు చెప్పారు. కాబట్టి ఆన్ ప్యాసివ్ని ప్రజెంట్ మేము వదిలేసి ఏదైతే విక్టరీ విత్ యాష్ ఉందో ఇది ఒక ఎడ్యుకేషన్ పరంగా, ఒక ట్రైనింగ్ పర్పస్గా, అలాగే రానున్న కొత్త బిజినెస్ గురించి చెప్పడానికి దాన్ని అయితే తయారు చేయడం జరిగింది అన్నట్టుగా చెప్పారు. ఓకేనండి. అలాగే ఇక్కడ మీరు విక్టరీ విత్ యాష్ అనేది ఏమీ కొత్త బిజినెస్ అయితే అసలు కాదు. విక్టరీ విత్ యాష్ అనేది కేవలం మనం కొత్త బిజినెస్లోకి వెళ్ళడానికి మనకు వచ్చిన ఒక బ్రిడ్జ్ లాంటిది, అంటే ఒక వంతెన లాంటిది. అంటే మనం ఏదైనా కొత్త బిజినెస్లోకి వెళ్తుంటే ఇటు నుంచి అవతలకి వెళ్తాం కదా, ఆ విధంగా వెళ్ళేది ఒక బ్రిడ్జ్ లాంటిది. నేను చాలాసార్లు కూడా మీకు చెప్పాను కదండి, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం మనకు ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది అని మనం భావించాలి అంతే. ఓకే, అంతకుమించి విక్టరీ విత్ యాష్లోనే అన్నీ వచ్చేస్తాయంటే కాదు. కేవలం దాంట్లో ట్రైనింగ్స్, కొన్ని విషయాలు మాత్రమే మన కొత్త బిజినెస్ గురించి చెప్తారు. ఓకేనండి. అలాగే ఇది ఒక చిన్న లెర్నింగ్ ప్లాట్ఫామ్ కాదు. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనుకోవద్దు మీరు. లెర్నింగ్ అంటే నేర్చుకునేది మాట. ఓకే, ఇది చిన్నగా ఏదో నేర్చుకునే ప్లాట్ఫామ్ అయితే కాదు. ఇది ఒక ఖచ్చితమైన ఫోకస్, అలాగే స్ట్రాటజిక్తో కూడిన విషయాలను చెప్పే బిజినెస్. అలాగే రానున్న కొత్త బిజినెస్ గురించి చెప్పడానికి ఇది చాలా ముఖ్యం. ఏది? విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ముఖ్యం. ఓకే, అలాగే విక్టరీ విత్ యాష్లో అడ్మిన్ బట్టి, అంటే అక్కడ ఎవరైతే అన్ని అడ్మిన్స్ మనకు తెలుసు కదా, వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ అంటే ఏం చేస్తాడు, ఆ గ్రూప్ని కంట్రోల్ చేస్తారు కదా, ఆ విధంగానే విక్టరీ విత్ యాష్లో అడ్మిన్ బట్టి ఇది ముందుకు వెళ్తుంది. అంటే వాళ్ళు క్లారిటీ బట్టి ముందుకు వెళ్తుంది. అంతేగాని ఇందులో ఎటువంటి ఎంఎల్ఎం స్ట్రక్చర్ కానీ అలాగే స్పాన్సర్లు కానీ ఉండరు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. ఇది డైరెక్ట్గా యాష్ గారికే కనెక్ట్ చేస్తుంది. అంటే దీంట్లోకి ఎవరైతే వస్తారో వీళ్ళందరూ కూడా యాష్ గారి కిందకే వెళ్ళడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా యాష్ గారి కిందకే వీళ్ళందరూ వస్తారు అన్నట్టుగా దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే ఆయనతో కలిసి ఉంటారు, అంటే ఆయన కిందకి వస్తారు, ఆయనతో కలిసి ఉంటారు. అలాగే ఇందులో నుంచి ఒక మంచి పొజిషన్లు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి అని కూడా ఆయన చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి పొజిషన్ అనేది ఈ విక్టరీ విత్ యాష్ ద్వారా కొత్త బిజినెస్లో వస్తుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే ఇది ఒక సర్కిల్ బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మనకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేశారు కదా, విక్టరీ విత్ యాష్లో సర్కిల్స్ అనేవి క్రియేట్ చేశారు కదా, సర్కిల్ బట్టి మనం ముందుకు వెళ్తున్నాం అని చెప్పారన్నమాట. అలాగే ఫ్యూచర్లో మంచి రెవెన్యూ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అంటే ఏదైతే కొత్త బిజినెస్ మనం తేపందో దాంట్లో ఒక మంచి రెవెన్యూ, అంటే మంచి ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఈ యొక్క బిజినెస్లో. కాబట్టి రానున్న రోజుల్లో అన్నీ సరిగ్గా జరుగుతాయి అని చెప్పి భావిస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే డైరెక్ట్గా పాయింట్కి వస్తే విక్టరీ విత్ యాష్ అనేది అసలైన బిజినెస్ కాదు. ఓకే, మళ్ళీ ఆయన దాన్ని రిపీట్ చేసి చెప్పారన్నమాట యాష్ గారు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే విక్టరీ విత్ యాష్ అనేది అసలైన బిజినెస్ కాదు, ఇది కేవలం రానున్న దానికి ఒక వంతెన లాంటిది. అంటే ఇదే పదే రిపీట్గా ఎందుకు చెప్తున్నారంటే మన వాళ్ళకి చెప్తే అర్థం కాదు కండి, అరేబియన్ రికార్డులకు చెప్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే గ్రూపుల్లో మీరు చూస్తూనే ఉన్నారుగా, ఆన్ పేస్ నుంచి డబ్బులు పని నేను అలవాటు చేస్తున్నారు. ఇక్కడ యాష్ గారు ఎక్కడైనా డబ్బులు వేసామని కానీ ఏమని చెప్పారా? ఓకే, ఇంకా మీకు వెళ్ళే కొలది ఇంకా మంచి టాపిక్ వస్తుందండి, దీంట్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది మెయిన్ బిజినెస్ కాదు, ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చిన ఒక వంతెన. కాబట్టి ఇది క్లారిటీగా మీరు అర్థం చేసుకోమని యాష్ గారు మరొకసారి చెప్పారని దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే ఈ యొక్క అంటే ఏదైతే బిజినెస్ ఉందో మనకు రాబోయే కొత్త బిజినెస్ అనేది ఖచ్చితంగా 2026లోనే వస్తుందని మాత్రం చెప్పారన్నమాట. ఓకే, అంటే టైము డేట్ ఏం చెప్పలేదండి. రాబోయే ఏదైతే కొత్త బిజినెస్ ఉందో ఆ కొత్త బిజినెస్ ఎప్పుడు అవుతుంది, మన విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇట్లా చెప్పిన తర్వాత కొత్త బిజినెస్ అనేది వస్తుంది. ఆ కొత్త బిజినెస్ అనేది ఖచ్చితంగా 2026లోనే వస్తుందని మాత్రం వాళ్ళు చెప్పారు. టైము డేట్ అనేది పర్టికులర్గా చెప్పలేదు. ఓకే, మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ స్టేటస్ ఏంటి, ఆన్ పేస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? స్టేటస్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆన్ పేస్ స్టేటస్ అనేది ఇంకా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ దానిపైన ఉన్నాయి. కాబట్టి అవి ఇంకా నడుస్తున్నాయి, అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్లో కూడా, ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకొని సరిగ్గా వినండి, ఆన్ పేస్ ఓఈఎస్లో కూడా కుదిరితే ఇకపై ఓ న్యూస్లు లాంటివి పాపప్పులు లాంటివి కూడా రాకపోవచ్చు, వాటిని కూడా ఆపారు. ఓకేనండి, ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆన్ పేస్లో అప్డేట్స్ వస్తున్నాయి, ఆన్ పేస్ నుంచి ఆ డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ చెప్తున్నారు కదా కహానీలు, వాళ్ళకి చెప్పండి ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఇది యాష్ గారు చెప్పింది, మీరు చెప్పిందో నేను చెప్పిందో కాదు.
కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ న్యూస్లు లేదా కొత్త పాపప్లు లాంటివి కూడా ఆన్ పేస్లో ప్రజెంట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా దాని మీద లీగల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి 4 నెలలు బట్టి ఆయన ఏం చెప్పలేదు మాట ఇంకా. ఓకే, కాబట్టి ప్రజెంట్ వచ్చేది ఏదైతే ఉందో అదంతా మనకి విక్టరీ డాష్లోనే వస్తాయన్నమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ అందులోనే వస్తాయి. ఒకవేళ మళ్ళీ ఈ ఆన్ పేసు కానీ విక్టరీ డాష్ ఆన్ పేసు నుంచి ఓఈఎస్లో మనకు పాపప్లు ఏమైనా రావాలంటే ఆన్ పేసు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ లేవు, ఆన్ పేసు ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయ్యాయని తెలిస్తేనే అప్పుడు పెడతారంట. అప్పుడు దాకా ఓ న్యూస్లు కూడా రాకపోవచ్చు, పాపప్స్ కూడా రాకపోవచ్చు అన్నట్టుగా యాష్ గారు చెప్పారని దిలాన్ గారు చెప్పారు. నేనేం చెప్పట్లేదండి, ఇది అన్నీ దిలాన్ గారి వాయిస్లో ఉన్నది. ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నా మీద అనుకుంటారు చాలామంది. అందుకే ఒకటికి బస్సాలు నేను కూడా చెప్తున్నా. ఓకే, కాబట్టి ఓ న్యూస్లు కానీ పాపప్లు కానీ మనకి ఓఈఎస్లో రాకపోవచ్చు అన్నట్టుగా చెప్పారు. కాబట్టి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ పేసు అనే దాన్ని వదిలేసి, అంటే ఆన్ పేసు అనేది మనకు ఒక గతం లాంటి దాన్ని మనం అనుకుంటే ఆన్ పేసును వదిలేసి దాన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆన్ పేసుని వదిలేసి మనం ముందుకు వెళ్ళాల్సిందే అని కూడా యాష్ గారు అయితే క్లియర్గా చెప్పారని చెప్పి ఇక్కడ దిలాన్ గారు చెప్పారు. ఓకే, ఆన్ పేసును వదిలేసి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆన్ పేసు గతం, అది ప్రజెంట్ ఫ్యూచర్ కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే రానున్న బిజినెస్లో మనం మొదలు పెట్టబోతున్నాం త్వరలో, అంటే రానున్న బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టబోతున్నారో దానికంటే టైం చెప్పలేదు. కానీ ఈ రన్నింగ్లో మాత్రం ఈ సంవత్సరం ఆఖరిలోపు ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పారన్నమాట. ఓకే, దాని గురించి సరైన టైం వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇస్తామని కూడా ఆయన చెప్పారంట. అలాగే మీరు అడుగుతున్న దానికన్నా కూడా ఏదైతే ఉందో ఆ న్యూ బిజినెస్లో మనకి చాలా మంచిగా బలంగా ఉండబోతుంది. అంటే మీరు ఏదైతే ఊహిస్తారో మీరు ఊహించిన దానికన్నా కూడా కొత్త బిజినెస్ అనేది చాలా మంచిగా బలంగా అయితే ఖచ్చితంగా ఉంటుందని యాష్ గారు అయితే చెప్పారంట. అలాగే అందరికీ కూడా ఒక మంచి పొజిషన్ అనేది అందులో ఉంటుంది. అలాగే మీరందరూ అనుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం స్లో అయ్యామని, కానీ మనం ఎక్కడ కూడా స్లో అవ్వలేదు. స్ట్రాటజిక్ ప్రకారమే ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అన్నట్టుగా యాష్ గారు అయితే చెప్పారన్నమాట. కాబట్టి రానున్నదంతా కూడా మన మంచి గురించి అన్నట్టుగా ఆయన చెప్పారంట. అలాగే విక్టరీ డాష్లో ఉన్న సర్కిల్ లిమిటేషన్ కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకి విక్టరీ డాష్లో టీమ్ అంటే సర్కిల్ ఉన్నాయిగా, మనకి ఫస్ట్లో ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, దాని తర్వాత 25 చేశారు, దాని తర్వాత 50 చేశారు, ఇవన్నీ మనం గమనించాం కదా. ఫ్యూచర్లో అంటే రానున్న రోజుల్లో ఈ సర్కిల్ లిమిటేషన్ కూడా తీసేస్తారంట. అంటే ఎంతమంది మీరు జాయిన్ చేసుకోవాలనే లిమిట్లు కూడా తీసేస్తారు. ఎవరైనా ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఎందుకంటే డైరెక్ట్ లెక్క వస్తుంది, కానీ మనకి ఇండైరెక్ట్లు అందులో ఏం లేవు కదా, ఓన్లీ డైరెక్ట్లే ఉంటాయి. ఓకే, కాబట్టి లిమిటేషన్ లాంటివి మొత్తం తీసేస్తారంట. ఎటువంటి లిమిటేషన్ ఉండదు, సర్కిల్లో ఎంతమందిని జాయిన్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి మీరు మీ టీంని అయితే పెంచుకోవచ్చు అని కూడా యాష్ గారు అయితే చెప్పారు. ఇది మనం గతంలో కూడా చెప్పాం కదా, లిమిట్లో ఉన్న కొద్ది పెంచుకుంటూ వెళ్ళిపోతారని అనుకున్నాం కదా, ఆ విధంగానే అది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాబట్టి దానికంటే ఎటువంటి హద్దులు కూడా ఉండవు అని కూడా యాష్ గారు అయితే చెప్పారన్నమాట. అలాగే కేవైసీకి సంబంధించి కూడా మనం ఒక మంచి స్ట్రాటజిక్ పాయింట్లు అయితే తయారు చేస్తున్నాము. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది కేవైసీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో చాలా స్పీడ్గా స్మూత్గా కేవైసీలు అయ్యే విధంగా కూడా మేము చేస్తామన్నట్టుగా యాష్ గారు అయితే చెప్పారన్నమాట. అలాగే మీరు అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ టైంలో ఖాళీగా ఉంటే వేరే బిజినెస్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చా అని చెప్పి మీరు ఎక్కువగా అడుగుతున్నారంట. అంటే మరి ఖాళీగా ఉన్న ఇన్ని సంవత్సరాలు అయింది ఆన్ బేస్లో మనం వచ్చి ఖాళీగా ఉండకుండా వేరేది ఏదైనా ఆపర్చునిటీలు వస్తే వాటిలో చేసుకుంటూ, అంటే దీంట్లో ఉంటూ దాన్ని చేసుకోవచ్చా అని డౌట్లు చాలామందికి వస్తున్నాయి. నేను కూడా చాలాసార్లు ఏం చెప్పాను, చేసుకోవచ్చు, దానివల్ల మీ ఐడియాలు ఏం పోవని నేను చాలాసార్లు చెప్పాను కదా. కానీ కొంతమందిగా డౌట్ ఉన్నాయి కాబట్టి యాష్ గారు కూడా దానికి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు నన్ను కూడా ఎవరు అనడానికి సరిపోరు, మిమ్మల్ని కూడా ఎవరు అనడానికి సరిపోరు. ఒకవేళ వాళ్ళు ఏమీ చేసుకోవట్లేదంటే వాళ్ళకి వేరే ఏమీ చేయడానికి చేత కాదని మనం అనుకోవాలి బేసిక్గా. అంతేగాని ఇక్కడ మనం తప్పు పడడం అనేది అనవసరం. ఓకే, కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైతే మీ టైంను వృధా చేసుకుంటున్నారో ఆ టైంను ఖచ్చితంగా వృధా చేసుకోవద్దు. అంటే మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీకు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే అది కూడా లీగల్గా మీకు రెస్పెక్ట్ పెంచేలాగా అనిపిస్తే ఖచ్చితంగా మీరు దాన్ని చేసుకోవచ్చు. అవసరమైతే యాష్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తారని చెప్పి దిలాన్ గారు చెప్పారన్నమాట. ఓకే, అంటే యాష్ గారు మీరు ఏదైతే వేరే బిజినెస్ చేస్తున్నారో అది కొంచెం లీగల్గా మీ యొక్క ఏదైతే ఉంటే రెస్పెక్ట్ని పెంచేలాగా ఉంటే ఖచ్చితంగా మీరు వాటిని చేసుకోవచ్చు, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తానని యాష్ గారు అయితే చెప్పారన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క కమ్యూనిటీకి మీరు ఇబ్బంది పెట్టకుండా, అంటే ఆన్ పేస్ కమ్యూనిటీకి ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ బిజినెస్లైనా చేసుకోవచ్చు, దానివల్ల కంపెనీలో ఎటువంటి నష్టం లేదని యాష్ గారు చెప్పారు. ఓకేనండి, కాబట్టి నేను కానీ మీరు కానీ
ఏదైనా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అందుకే చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక విషయం నాకు 1 ఇయర్ బ్యాకే తెలుసు ఆయన చేసుకోమన్నాడని. కానీ మన వాళ్ళు నమ్మరు కదా. ఆన్ బేస్లో ఉన్నాడు, ఇంకే బిజినెస్ చేయకూడదు, ఇందులోనే ఉండి ఖాళీగా ఇంట్లో కూర్చొని అప్పులు చేసుకుని ఉండాలని చెప్పి చాలామంది చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మితే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. వాళ్ళు చక్కగా ఇంట్లో కూర్చొని మాటలు చెప్తారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, పక్కనోడి పని కూడా చేయనవరమాట. ఓకే, కాబట్టి మీకు అర్థమైంది. కాబట్టి ఏదైనా మీరు చేసుకోవచ్చు. కానీ ఎమ్మెల్యం కాన్సెప్టుల జోలికి, అంటే ఏదైతే లీగల్గా ఎత్తుకెళ్ళకుందో దాంట్లో వెళ్ళండి, తప్పులేదు. లీగల్గా ఎత్తుకెళ్ళగా లేని దాంట్లో మీరు దూరి ఆన్ పేస్ ఫౌండర్లు అందరూ ఇందులోకి వచ్చారని చెప్పి మళ్ళీ కమ్యూనిటీని పేరు వాడుకొని కమ్యూనిటీని చెడదవద్దు అని చెప్పి యాష్ గారు అయితే చెప్పారన్నమాట. బేసిక్గా ఎవరు చెప్పినా అదే చెప్తారు, అంతకుమించి అయితే ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఆయన చివరిగా చెప్పేది ఏంటంటే, విక్టరీ విత్ యాష్లో మనం ముందుకు వెళ్ళబోతున్నాం, ఆన్ బేస్ని వదిలేసి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి లాస్ట్లో కూడా చెప్పారన్నమాట. కాబట్టి ఆన్ బేస్లో ఉన్నవారే మనకు విక్టరీ విత్ యాష్లోకి కూడా వచ్చారు. కాబట్టి ఆన్ బేస్లో ఉన్నవాళ్ళు విక్టరీ విత్ యాష్లోకి ముందుగా రావడానికి ఛాన్స్ ఇచ్చాం. ఓకే, ఆన్ బేస్లోనేగా మనకి ఈ రిజిస్ట్రేషన్ అయిన ముందుగా మన ఫౌండర్లకు వచ్చినాయి, కాబట్టి ముందుగా వాళ్ళకే మేము అందుకే ఛాన్స్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ కొత్త బిజినెస్ ఏదైతే వస్తుందో అదేమీ కాపీ పేస్ట్ బిజినెస్ అయితే కాదు. అంటే గతంలో దాన్నే కొంచెం అటు ఇటు మార్చేసి తెచ్చేదేం కాదు. అది మొత్తం కూడా ఒక కొత్త స్ట్రక్చర్గా, ఒక కొత్త మోడల్గా, అలాగే ఒక కొత్త డైరెక్షన్లో వస్తుందని చెప్పి యాష్ గారు అయితే చెప్పారన్నమాట. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రానున్నది ఏదైతే ఉందో అది మీ అంచనాల కన్నా గొప్పగానే ఉంటుంది. అందులో మీరు మంచిగా స్టేబుల్ అవుతారు, మీకంటూ ఒక మంచి పొజిషన్లు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే పొజిషన్లు ఇచ్చామని చెప్పి అతిగా చేస్తారు, అంటే పొజిషన్లు విక్టరీ విత్ యాష్లో కొత్త బిజినెస్లు వస్తాయి కదా, వచ్చిన తర్వాత వాళ్ళు అతిగా ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళ పొజిషన్లు తీసే అవకాశం కూడా ఉంది అని కూడా యాష్ గారు అయితే చెప్పారన్నమాట. అంటే పొజిషన్లు ఎప్పుడు కూడా అలాగ ఒకళ్ళ మీద ఉండిపోవు, అవి మారుతూ ఉంటాయి. వాళ్ళు క్లారిటీగా ఉంటే మంచిగా ఉంటాయి, మంచిగా లేకపోతే వాళ్ళ పొజిషన్ తీసేస్తారు. ఓకేనండి. కాబట్టి ఇక్కడ దిలాన్ సార్ ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా యాష్ గారి నుంచి వచ్చిన అప్డేట్ మాత్రమే, ఎక్కడ కూడా నేనేం కల్పించి చెప్పలేదు అని చెప్పి ఆయన అయితే 1-2 సార్లు చెప్పాడన్నమాట. ఇక్కడ కొంతమంది దిలాన్ గారి మాట కూడా వినరు, క్రిస్ జాన్సన్ సార్ మాట కూడా వినరు, ఆఖరికి రెడ్ రెఫరెన్స్ సార్ మాట కూడా వినరు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు అన్నమాట. మన కమ్యూనిటీలో ఉన్న మహానుభావులు కొంతమంది ఉన్నారు కదా, ఇంట్లో కూర్చొని చిలక జోష్యాలు అన్నీ చెప్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, వీళ్ళకి అసలు మన ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, అసలు ఆఫీసులు ఉన్నాయో లేదో మనకి యాష్ గారు క్లారిటీ చెప్పలేదు. రీసెంట్గా ఈ విక్టరీ విత్ యాష్ సంబంధించి చెప్తున్నా, ఎందుకంటే ఆన్ బేస్ ఆఫీసులు అనేవి లేవని ఆయన గతంలోనే చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఇక్కడ మన కంపెనీ గురించి మనం మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలండి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి. అంతేగాని మంచి జరిగినా చెడు జరిగిందని చెప్పి, చెడు జరిగినా మంచి జరిగిందని చెప్పి అటు ఇటు మార్చి చెప్పామనుకోండి, మన కమ్యూనిటీకి మనమే వెనుపోటు పొడుస్తున్నట్టు అనమాట. ఆ వెనుపోటు అయితే నేను పొట్టలేదు. నన్ను అర్థం చేసుకొని నాతో జర్నీ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రీసెంట్గా నేను ఇంటర్లింక్కి సంబంధించి ఈవెంట్కి వెళ్ళాను కదా, దాంట్లో 600 మందిలో ఒక 100 నుంచి 150 మంది నన్ను గుర్తుపెట్టారు. వాళ్ళు ఫౌండర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ వీడియోలు అనేవి మీరు చెప్పడం వల్ల, అంటే మీరు మీ వీడియోలో క్లారిటీగా చెప్పడం ద్వారా మా పని మేము చేసుకుంటున్నామండి, లేకపోతే మేము ఇంకా ఇబ్బందుల అయ్యేవాళ్ళం అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా వీడియో చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అండి. ఓకే, ఇక్కడ నేను మీకేం డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక సబ్జెక్ట్ని క్లియర్గా మీకు ఇబ్బంది లేకుండా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఓకేనండి, దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తే నాకు చాలా హ్యాపీ. అంతేగాని ఇదేదో అందరిలాగా యూట్యూబ్లో వ్యూస్ కోసమో దేనికోసం వీడియోలు చేస్తున్నారంటే రోజుకు 2-3 గంటలు కూర్చొని మీకు ఇంత సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆ 2-3 గంటలు నేను షాప్లో వర్క్ చేసుకుంటే ఆ 300-400 నాకే వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా, కన్ఫ్యూజన్ మధ్యలో చూసినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి క్లారిటీగా వినండి. మ్యాక్సిమం మీరు అడిగిన అన్ని క్వశ్చన్లకి ఇందులో డౌట్స్కి క్లారిటీ అయితే ఉంది. కొత్త బిజినెస్ అయితే 2026లో వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ అయితే, ఒక డేట్ అనేది ఇంకా చెప్పాల. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ వీడియో ఇక్కడ వస్తుంది. అలాగే నిన్న మనం టిక్ కాయిన్ గురించి కూడా చెప్పాం. టిక్ కాయిన్ అనేది కూడా ఫ్రీ మైనింగ్ అప్లికేషనే. అది కూడా మ్యాక్సిమం మనకి నిన్న జూలై అనుకున్నాం, కానీ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ లాంచ్ అవుతుంది అన్నట్టుగా టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిన్న టిక్ కాయిన్ వీడియో సంబంధించి కూడా పెట్టాం మన ఛానల్లో. అది చూసేయండి, ఇక్కడ మీకు ఫోటో వస్తుంది, దాని మీద క్లిక్ చేసి చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీ. థ్యాంక్ యూ ఆల్.